నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. విమానాల్లో పవర్ బ్యాంక్ వాడొద్దు, భద్రత దృష్ట్యా డీజీసీఏ కఠిన నిబంధనలు, లగేజీలో తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతి. పరాధీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం అంటూ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధాన వార్త చూడొచ్చు. పాలమూరుకు తలారి కాంగ్రెస్, బాబు ప్రయోజనాలే పరమావధి, మన ప్రాజెక్టులు జలసమాధి, రేవంత్ సర్కారు తీరిదే. శ్రీశైలం దారాదత్తం చేసేందుకే కుట్ర, అందుకే జూరాలపై జూటా, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్ రావు. జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటిన విషబీజాలే, సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తీరు, సొంత నియోజకవర్గం గొంతుకోస్తున్న సీఎం, జూరాలకు సోర్స్ మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్టే, పాలమూరుకు 27,500 కోట్లు ఖర్చు చేసిన ఈ సర్కారు చేతగానితనం వల్లే డీపీఆర్ వాపస్, కాంగ్రెస్ రాకతో 66:34కు కృష్ణా నీటివాటా, 45 టీఎంసీలు తగ్గించి ఉల్టా మాపై నిందల, జీవో కాపీలు సగం చదివి తప్పుదోవ పట్టిస్తారా, అరేంజ్మెంటుకు అగ్రిమెంటుకు తేడా తెలియదా, అసెంబ్లీలో అబద్దాలకు మీ నాలుక కోయాలనా, కాంగ్రెస్ జలద్రోహాలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్, తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 60 ఏళ్లలో పాలమూరుకు కాంగ్రెస్ నీళ్లిచ్చింది 1,00,000 ఎకరాలకే, కానీ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి 10 ఏళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చింది. మైనర్ ఇరిగేషన్ కలిపి 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరును మార్చింది. చివరికి 7 ఏళ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మేం తవ్వితే 2 ఏళ్లలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు మాత్రమే. అది కేసీఆర్ నిబద్ధత, మీ నిష్ప్రయోజకత్వం. పాలమూరుకు ఓవైపు 90 టీఎంసీల నీటి కేటాయింపులకు ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీలు వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. అనేక ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలివి తక్కువనివై మిగిలిన 3 అనుమతులు తీసుకురాలేకపోయినావు. నీ చేతగానితనం వల్లే కేంద్రం డీపీఆర్ను కూడా వెనక్కి పంపింది. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించుకున్న మూర్ఖుడివి నువ్వు అంటూ హరీష్ రావు మండిపడ్డట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారంటూ రేవంత్ చెప్పిన అబద్దాలను పటాపంచలు చేసిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పూర్తి కాపీ. ఇక పవర్ఫుల్ ప్రజెంటేషన్ అంటూ ఇక్కడ హరీష్ రావు పీపీటీ ఇస్తున్నటువంటి చిత్రం అయితే చూడొచ్చు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణ శాసనం రాసింది ముమ్మాటికి కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నెంబర్ 1 విలన్ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పిట్టకథలు, మంత్రి ఉత్తమ్ కుమార్ కట్టుకథలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, చేసిన తప్పులను సరిదిద్ది తెలంగాణ నీటి హక్కులను కాపాడింది కేసీఆర్ఏనని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం, పాలమూరు లాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను నిర్మించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్ సొంతమని గుర్తు చేశారు. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. అధికార మదంతో విర్రవీగుతోన్న సీఎం, ఆ అక్కసుతోనే కేసీఆర్ పై బలుపు మాటలు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా దగా, అడుగడుగునా మోసం, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాహుల్, రేవంత్ రెడ్డిలను ఎన్నిసార్లు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయినట్లుగా మనకు వార్త చూడొచ్చు. నదీ జలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాడు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల పాటు చేసిన మోసాలు, కొనసాగిస్తోన్న పాపాల పరంపరను వివరించేందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అంటూ కేటీఆర్ వెల్లడించారు. బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెసేనని మండిపడ్డారు. నదీ జలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార మతంతో విర్రవేగుతో బలుపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇక అసైన్డ్ కు రెడ్ మార్కింగ్, ఫ్యూచర్ సిటీ పేరిట మరోసారి భూసేకరణకు
ప్రభుత్వం కసరత్తు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. పోలీసు పహారాలో 2 రోజులుగా సర్వే. కొత్తపల్లిలో 1800 ఎకరాల సేకరణకు స్కెచ్. మొండి గౌరెలిలో 821 ఎకరాలకు ఎసరు. ఓంకారేశ్వర ఆలయ 1400 ఎకరాల పైన కన్ను. జోరుగా అసైన్డ్ భూముల్లో హద్దురాళ్ల గుర్తింపు. దొంగచాటు సర్వేలు ఎందుకని రైతుల ఆగ్రహం. ఆందోళనకు గురవుతున్న 3 గ్రామాల ప్రజలు. యాచారం మండలం కొత్తపల్లిలో హద్దులు గుర్తిస్తున్న సిబ్బంది. ఫ్యూచర్ సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసి తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. ఆ గ్రామంలోని అసైన్డ్ భూములను గుర్తించి హద్దులను నిర్ధారిస్తున్నారు. గత 2 రోజులుగా పోలీసుల పహారాలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ సర్వేను చేపడుతున్నారు. గ్రామంలోని 400 మంది రైతులకు చెందిన అసైన్డ్ భూములను సేకరించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి పర్యవేక్షణలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఇక అటు గండి ఇటు ఎండి. 3 నెలల క్రితం ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు గండి. నాటి నుంచి నీటిని నిలిపివేసిన అధికారులు. పంటలు ఎండుతుండటంతో రైతుల్లో ఆందోళన. రివర్స్ పంపింగ్తో నింపాలంటూ డిమాండ్. ఆందోళనకు సిద్ధమవుతోన్న ఆయకట్టు రైతులు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిగులు జలాలు వృధాగా పోవద్దన్న ఉద్దేశంతో నిర్మించిన వరద కాలువ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతోన్నది. ఈ కాలువ నిర్మించినప్పటి నుంచి ఎక్కడా గండిపడిన ఘటనలు జరగలేదు. చమురుపైనే చూపంతా. ప్రపంచంలోనే అత్యధికంగా వెనిజువేలాలో నిక్షేపాలు. వాటి హస్తగతానికే అమెరికా దాడి చేసిందంటున్న నిపుణులు. ఇక నెక్స్ట్ మీరే. వెనిజువేలా తర్వాత మీ వంతే. కొలంబియా, క్యూబా, మెక్సికోకు ట్రంప్ వార్నింగ్. అనిశ్చితి, అంధకారం. వెనిజువేలాలో కరెంటు కట్, ఆహారం, ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రజల తీవ్రావస్థలు. రేవంత్ గాలి తీసిన ఏపీ సర్కార్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేత. కేసీఆర్ సర్కారు ఫిర్యాదులతోనే కేంద్రం ఆదేశాలు. కొండబద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాను చెప్తే చంద్రబాబు పనులు ఆపారన్న రేవంత్. ఇక ఆ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రగల్భాలు, దుమారం. రేవంత్ సర్కారు తీరును తీవ్రంగా ఖండించిన ఏపీ. రాజకీయ లబ్ధి కోసమే ప్రకటన చేశారని మండిపాటు. ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానంటూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించిన గంటల్లోనే అదంతా అబద్ధమని తేలిపోయింది. ఆ పనులు 2020లోనే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ సర్కారు ఫిర్యాదుతో ఆగిపోయిందని ఆదివారం ఏపీ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనం కోసమే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జలాలను దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలని అవాస్తవాలే అని మరోసారి తేలిపోయింది. బాబుకు చెప్పి తానే సీమ లిఫ్ట్ పనులు ఆపివేయించాలన్నది అబద్ధమేనని స్పష్టమైంది. రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతకు తమ ప్రభుత్వానికి సంబంధమే లేదని ఏపీ సర్కారు కొండబద్దలు కొట్టింది. 2020లోనే పనులు నిలిచిపోయాయని ప్రకటించింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం 90 టీఎంసీల నీటి జలాలను కేటాయించగా ఇటీవల కాంగ్రెస్ సర్కార్ కేవలం 45 టీఎంసీలకు కుదించింది. ఇక ఈ పీసీబీ బదిలీలో షాడో మంత్రి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. కాలుష్య నియంత్రణ మండలిలో ప్రమోషన్ల, పొల్యూషన్ సిబ్బంది రగడ. నేషనల్ గ్రీన్ కార్డ్స్ డైరెక్టర్ మార్పు. సీనియారిటీ లేని అధికారికి బాధ్యతలు, సన్నిహితుడికి కట్టబెడుతూ ఉత్తర్వులు. తుంగలోకి నిబంధనలు, ప్రోటోకాల్. సీఎంఓ అభ్యంతర పెట్టినా డోంట్ కేర్. డైరెక్టర్ ఆకస్మిక మార్పుపై పీసీబీలో చర్చ. ఒక్క తలకాయ నేను అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ఎవరైనా టికెట్లకు అడ్డం పడితే పారేస్తాం, ఆధిపత్యం చూపిస్తే మెడపట్టి గెంటయ్యండి. కార్యకర్తలతో జీవన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఫిరాయింపు ఎమ్మెల్యేను ఉద్దేశించేనా అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు.